హలో అండి అందరికీ. కొంతమంది వ్యక్తులు వాళ్ళ కెరీర్ మొత్తం చాలా కష్టపడతారు. చాలా కింది స్థాయి నుంచి ఎదిగి వాళ్ళు పై స్థాయికి ఎదుగుతారనమాట. అలా ఎదిగిన వాళ్ళల్లో ఎవరైతే రాజేంద్ర ప్రసాద్ ఉన్నారో ఆయన కూడా ఒక ప్రముఖ వ్యక్తి. ఏదైతే సినిమాల్లో కమెడియన్ వేషాలు వేసుకుంటూ ఒక స్థాయి హీరో వద్దకు వెలిగి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుండు. అయితే ఎందుకో కానీ రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా చాలా వివాదంగా మారుతుంది. మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా చాలా వివాదంగా మారుతుంది అనమాట. మనం రీసెంట్గా గమనించుకుంటే ఏదైతే ఒక సినిమా రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఏదైతే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదంగా మారినాయో మనందరికీ తెలుసు. ఏదైతే ఈ యొక్క వివాదంలో రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు కూడా చెప్పిండు. ఏదైతే మేము కామెడీగా అన్నామో మాకు ఆ స్థానిత్యం ఉందన్నట్లుగా రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆయనకి సారీ కూడా చెప్పడం జరిగింది. ఇదే కాక ఒక మీడియా ఇంటర్వ్యూలో ఏదైతే లక్ష్మీ పార్వతి గారి మీద, ఏదైతే ఎన్టీఆర్ గారి రెండో వైఫ్ లక్ష్మీ పార్వతి గారి మీద కూడా ఆమె మీద కూడా కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిండు. అప్పుడు కూడా ఆయన సారీ చెప్పలేదు, కానీ అప్పుడు కూడా ప్రజల నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత వచ్చింది. ఏంటంటే ఒక పెద్ద వ్యక్తి అయి ఉండి మరొక ఆడామని ఇలా అనొచ్చు అనే విమర్శలు కూడా ఆయన మీద వచ్చినాయి. అయితే ఇవన్నీ వివాదాలు ఇలా కొనసాగుతుండగానే ఇవి జరిగి కూడా 2-3 నెలలు కూడా కావట్లా. ఇది ఇలా కొనసాగుతుండగానే ఏదైతే రాజేంద్ర ప్రసాద్ కమెడియన్ ఆలీ మీద తీవ్రస్థాయి పదజాలని, అంటే తీవ్రస్థాయి బూతు పదాన్ని అయితే వాడటం అయితే జరిగింది. లకారాలు ఉపయోగించి లం కొడక అనే బూతులు కూడా వాడటం అయితే జరిగిందనమాట. అంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఆలీకి దాదాపు ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు ఉంది, ఒక కమెడియన్. ఇలాంటి హీరో, ఒక పెద్దతనం ఉన్న వ్యక్తి ఒక చిన్న కమెడియన్ను పట్టుకొని ఈ స్థాయిలో బూతులు వాడటం ఏందని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఏదైతే రాజేంద్ర ప్రసాద్ మీద ట్రోల్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంత చిన్న వ్యక్తి కాబట్టే కదా మీరు ఆ స్థాయిలో ఆయన మీద వ్యాఖ్యలు వాడారు అన్న విమర్శలు రాజేంద్ర ప్రసాద్ మీద తీవ్రస్థాయిలో వస్తూ ఉన్నాయి. ఏదైతే ముసలి వయసుకు ఈ మాటలు ఏంటి అనే అభిప్రాయం కూడా రాజేంద్ర ప్రసాద్ మీద వస్తూ ఉన్నాయి. అలాగే ఈయన మాట్లాడిన మాటలు అనేవి ఈ మధ్యకాలంలో తీవ్ర కాంట్రవర్షియల్గా మారుతుంది. అంటే మరి ఆయన మానసికంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఏమైనా ప్రాబ్లం ఉందా మనకైతే తెలియదు, కానీ ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట అనేది తీవ్రస్థాయి వివాదంగా మారుతుంది. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నామని మర్చిపోయి కూడా ఇలా మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా తీవ్రస్థాయి వివాదంగా మారుతుంది. అయితే ఇక్కడ ఆలీ వైసీపీ పార్టీకి ఆయన రాజీనామా చేసి ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నారు కాబట్టి ఆయన గతంలో వైసీపీ పార్టీలో ఉన్నాడని కోపంతో ఏమన్నా ఈ స్థాయి పదజాలాన్ని ఉపయోగించారన్న ఒక చర్చ కూడా నడుస్తూ ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.